ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నిఫ్టీ, అలాగే బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ టెక్నికల్ అనాలిసిస్ అనేది చెక్ చేద్దాము. క్యాండిల్స్ ఫస్ట్ వచ్చేసి క్యాండిల్స్ చెక్ చేసుకోవాలి. క్యాండిల్స్ ఏం చెప్తున్నాయి, వాట్ క్యాండిల్స్ ఆర్ సేయింగ్. సో డైలీ చార్ట్ ఇది, 4 అవర్లీ. డైలీలో మనకు ఎంఏసిడి చెక్ చేసినట్టయితే ట్రెండ్ ఇక్కడ నెగిటివ్ క్రాస్ ఓవర్ వచ్చింది, డౌన్ సైడ్ డౌన్ అయ్యి ఫ్లాట్ అవుతుంది. ఇక్కడ ఫ్లాట్ అవుతుంది, ఫ్లాట్. సో ఇక్కడ చూసినట్టయితే మనకు ఇక్కడ నుండి ఇక్కడ డౌన్ ట్రెండ్ అయింది, ఇక్కడ నుండి ఇక్కడ అప్ ట్రెండ్. ఇది ఇక్కడ నుంచి మళ్ళీ గ్యాప్ అప్ అయింది. ఇక్కడ నుంచి ఇక్కడికి గ్యాప్ అప్. ఈ రెండు క్యాండిల్స్ ఉన్నాయి కదా, 2 క్యాండిల్స్, ఇవి రెడ్ క్యాండిల్ అలాగే గ్రీన్ క్యాండిల్, హ్యూజ్ గ్యాప్ డౌన్ వచ్చింది, ట్రంప్ క్యాండిల్ ఇది. సో ఇక్కడ మనకు ట్రెండ్ ఇండికేటర్ ఏం చెప్తుంది అంటే ఫ్లాట్ అయిపోయింది, నెగిటివ్ క్రాస్ ఓవర్ వచ్చి ఫ్లాట్ అయింది. సో 4 అవర్లో చెక్ చేద్దాం. 4 అవర్లలో మనకు పైకి వెళ్తుంది, ఎంఏసిడి అప్, ఎంఏసిడి టెక్స్ట్ ఎంఏసిడి డైలీ టైడ్. డైలీలో డౌన్ అయి ఫ్లాట్ అవుతుంది, అప్ సైడ్ మూవ్ అవడానికి అవకాశం ఇస్తుంది. అంటే డౌన్ టిక్ అనుకోవాలి, డౌన్ టిక్ డైలీలో. డైలీ డౌన్ టిక్, 4 అవర్లీ. 4 అవర్లీ ఎంఏసిడి ఏం చెప్తుంది, అప్ టిక్ ఇచ్చింది, టైడ్ గోయింగ్ అగైనెస్ట్ వేవ్ గోయింగ్ అగైనెస్ట్ ట్రైడ్. 4 అవర్లీ అప్, వేవ్ అప్, 1 అవర్ సైడ్ వేస్ అప్ టు. ఇక్కడ 1 అవర్లో చెక్ చేయాల్సిన పని లేదు, 4 అవర్లీ 1 అవర్ ఓకే. ఇలా ఉంది, ఎంఏసిడి చెక్ చేసినాం. ఆర్ఎస్ఐ ఏం చెప్తుంది, డౌన్ టిక్, డౌన్ సైడే ఉంది. ఆర్ఎస్ఐ డౌన్ ఉంది. మార్కెట్లో ఏమైనా జరగవచ్చు, అప్ సైడ్ వెళ్ళొచ్చు, డౌన్ సైడ్ వెళ్ళొచ్చు, సైడ్ వేస్లో ఉండొచ్చు. ఇక్కడ రెసిస్టెన్స్ చూసినట్లయితే ఇక్కడ సపోర్ట్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. సపోర్ట్ ఈస్ బికమింగ్ రెసిస్టెన్స్, సపోర్ట్ ట్రెండ్ లైన్ ఈస్ బికమింగ్ ఏ రెసిస్టెన్స్. ఇక్కడ ఈవినింగ్ స్టార్ ఫామ్ అయింది, ఇక్కడ చూసినట్లయితే ఈవినింగ్ స్టార్ తర్వాత ఫాలో అప్ క్యాండిల్స్ వచ్చినాయి. 15 మినిట్స్ చెక్ చేద్దాం. 15 మినిట్స్లో మొత్తం సైడ్ వేస్లో ఉంది, చిన్న కరెక్షన్. ఇక్కడ పైనుంచి ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ అప్ సైడ్ వెళ్తుంది. ట్రేడ్ తీసుకోవాలంటే ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అవ్వాలి, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అవ్వాలి, లేదా ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అవ్వాలి, ఈ లోని బ్రేక్ డౌన్ చేయాలి.
సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ఫర్ ట్యూస్డే ట్రేడ్. లెవెల్స్ చూసినట్లయితే మనకు ఇక్కడ 22,925 దగ్గర మేజర్ రెసిస్టెన్స్ ఉంది. అలాగే మినిమం రెసిస్టెన్స్, నియరెస్ట్ రెసిస్టెన్స్ చూసినట్లయితే ఈ క్యాండిల్ చూసుకోవచ్చు 22,877 దగ్గర మనకు నియరెస్ట్ రెసిస్టెన్స్ ఉంది. అలాగే డౌన్ సైడ్ చూసినట్లయితే డౌన్ సైడ్ ఇలా ఉంది. 15 minutes టైడ్ వేవ్ రిపిల్. $22,756 బ్రేక్ డౌన్ అయితే బేరిష్గా మనం ఎంటర్ అవ్వచ్చు. అలాగే 22,877 బ్రేక్అవుట్ అయితే బుల్లిష్గా ఎంటర్ అవ్వచ్చు. సో ఇది నిఫ్టీ 50. అలాగే బ్యాంక్ నిఫ్టీ చెక్ చేసినట్లయితే మనకు సేమ్ ఇక్కడ నిఫ్టీ 50 చార్ట్ ఎలా ఉందో సిమిలర్గా కనిపిస్తుంది. సో డైలీ ఎవ్రీ టైం మీరు ఎప్పుడైనా చార్ట్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ చేయాలనుకుంటే మంత్లీ, వీక్లీ, డైలీ, 4 అవర్లీ, 15 minutes ఇలా ఎవ్రీ టైం మీరు ఆల్రెడీ ట్రెండ్ లైన్స్ అన్నీ డ్రా చేసి పెట్టుకున్నా కానీ వాటిని అన్నీ రిమూవ్ చేసి ఫ్రెష్గా మళ్ళీ చార్ట్ అనాలిసిస్ చేయాలి. క్యాండిల్స్టిక్ అనాలిసిస్, చార్ట్ అనాలిసిస్ చేయాలి. చార్ట్ ప్యాటర్న్స్ ఉన్నాయా, క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ ఉన్నాయా, బుల్లిష్ అవ్వబోతుందా, బేరిష్ అవ్వబోతుందా, ఎంఏసిడి చెక్ చేయాలి, ఆర్ఎస్ఐ చెక్ చేయాలి, ఈఎంఎస్ చెక్ చేయాలి. సో ఇవన్నీ ఉంటాయి. వన్స్ ఒక ట్రేడ్ తీసుకోవాలనుకుంటే ఇవన్నీ ఉంటాయి. అలాగే షార్ట్ పొజిషన్, లాంగ్ పొజిషన్, టార్గెట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. స్టిక్ టు ద ప్లాన్. సపోజ్ బుల్లిష్ అనుకోండి, బుల్లిష్గా ఎంటర్ అవ్వాలనుకుంటే మీరు బుల్లిష్గానే ఉండాలి. లేదు బేరిష్గా ఎంటర్ అవ్వాలనుకుంటే బేరిష్లోనే ఉండాలి. సో మీ దగ్గర యూజ్ క్యాపిటల్ ఉంటే జంప్ అవ్వచ్చు అటు ఇటు నుంచి అటు. సో బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూసినట్లయితే మేజర్ రెసిస్టెన్స్ 52,143 దగ్గర ఉంది. దాని తర్వాత ఈ యొక్క క్యాండిల్ హై చూసినట్లయితే మనకు ఇది మేజర్ నియరెస్ట్ రెసిస్టెన్స్ 51,200, 51,000. సపోర్ట్స్ చూసినట్లయితే ఇది వీక్లీ చార్ట్. డైలీలో చెక్ చేసినట్లయితే మనకు కొద్దిగా సైడ్ వేస్లో రన్ అయ్యి మేజర్ ఫాల్ వచ్చింది. దాని తర్వాత బౌన్స్ బ్యాక్ అవుతుంది. 4 అవర్లీ సేమ్ 4 అవర్లో హ్యూజ్ గ్యాప్ డౌన్ ఉంది, ఇక్కడ ఓపెన్ అయింది. సో ఇది బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఇది. సో ఇక్కడ మనకు చూసినట్లయితే మనకు లెవెల్స్ చెక్ చేసినట్లయితే నెక్స్ట్ మండేకి, ట్యూస్డేకి డౌన్ సైడ్ ఈ యొక్క లో క్యాండిల్ అనేది బ్రేక్ డౌన్ అయితే డౌన్ సైడ్ చెక్ చేసుకోవచ్చు. అలాగే అప్ సైడ్ చూసినట్లయితే మనకు ఈ యొక్క చిన్న క్యాండిల్ ఈ యొక్క బ్రేక్అవుట్ ఇస్తే మనకు బుల్లిష్గా మారే అవకాశం ఉంది. ఎదర్ బుల్లిష్ ఆర్ బేరిష్ ఆర్ సైడ్ వేస్. 4 అవర్లు చెక్ చేసినాం అవర్లీ. సో 4 అవర్లు ఇచ్చిన చార్ట్ ప్యాటర్న్స్ ఇక్కడ మనకు మ్యాచ్, అంటే ట్రెండ్ లైన్స్ ఇక్కడ మనకు మ్యాచ్ అవుతున్నాయి. ఇది లోవర్ హై, హయ్యర్ హై ఇక్కడ ఉంది. ఇది లోవర్ హై మళ్ళీ. అలాగే లెవెల్స్ చూసినట్లయితే 51,897 ఈ యొక్క రెసిస్టెన్స్ అనేది బ్రేక్అవుట్ అయితే బుల్లిష్గా ఎంటర్ అవ్వచ్చు. ఇక్కడ మనకు బేరిష్గా ఎంటర్ అవ్వాలంటే ఈ యొక్క క్యాండిల్ బ్రేక్ డౌన్ అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ హ్యూజ్ గ్యాప్ డౌన్ ఉంది. గ్యాప్ అప్ ఉంది. ఇక్కడ క్లోజ్ అయిన క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయింది. ఆల్మోస్ట్ 400-500 పాయింట్స్ గ్యాప్ అప్ ఇచ్చింది. ఈ యొక్క క్యాండిల్ లో బ్రేక్ డౌన్ అయితే బేరిష్గా ఎంటర్ అవ్వచ్చు. అలాగే బుల్లిష్గా ఎంటర్ అవ్వాలనుకుంటే ఈ యొక్క నియరెస్ట్ రెసిస్టెన్స్ 51,900 ఈ యొక్క నెంబర్ని బ్రేక్అవుట్ చేసి మనం ఎంటర్ అవ్వచ్చు. సో అలాగే ఫిన్ నిఫ్టీ ఫ్యూచర్స్ సేమ్
క్యాండిల్స్ ఇవన్నీ డిలీట్ చేద్దాం. డైలీ చెక్ చేసినట్లయితే మనకు ఒక డోజీ క్యాండిల్ అనేది ఫామ్ అయింది, దాని తర్వాత రివర్స్ అవుతుంది. ఎంఏసిడి చెక్ చేసినట్లయితే డౌన్ టిక్ ఉంది, డైలీ డౌన్, 4 అవర్లీ ఫ్లాట్ అండ్ అప్, 1 అవర్ అప్, 1 అవర్ అప్, టైడ్ గోయింగ్, వేవ్ గోయింగ్ అగైనెస్ట్ టైడ్. టైడ్ వచ్చేసి మనకు వేరియేషన్ ఉంది, డౌన్ టిక్ ఉంది, వేవ్ వచ్చేసి అప్ టిక్ ఉంది, బుల్లిష్ అంటే వేవ్ 1 అవర్లో డైలీకి 1 అవర్ చెక్ చేసినట్లయితే అప్ టిక్ ఉంది. 15 మినిట్స్ చెక్ చేద్దాం. 15 మినిట్స్ డౌన్ సైడ్ ఉంది. సో ఇక్కడ మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసుకున్నాం. మళ్ళీ డైలీకి వద్దాం. డైలీలో ఈ యొక్క టాప్ మేజర్ రెసిస్టెన్స్, దీని తర్వాత ఇక్కడ ఒకటి మేజర్ రెసిస్టెన్స్, ఇక్కడ లో ఆఫ్ ద క్యాండిల్. ఈ యొక్క లో అనేది బ్రేక్ డౌన్ అయితే మనకు బేరిష్ అయ్యే అవకాశం ఉంది. సో ఇప్పుడు నియరెస్ట్ అంతా నియర్ టైంలో వచ్చే అవకాశం లేదు. ఇక 24,970 దగ్గర మేజర్ రెసిస్టెన్స్ అంటే నియరెస్ట్ రెసిస్టెన్స్ ఉంది. దాని తర్వాత 25,391 దగ్గర మేజర్ రెసిస్టెన్స్ ఉంది డైలీలో. సో అవర్లీ చెక్ చేసినట్లయితే మనకు మార్కెట్ అంతా సైడ్ వేస్లోనే ఉంది. ఈక్వల్ హైస్, ఈక్వల్ లోస్, ఈక్వల్ హైస్, ఈక్వల్ లోస్. ఇక్కడ ఇదంతా ఈక్వలైజ్, ఈ క్యాండిల్స్ అని ఈక్వలైజ్, ఈక్వల్ లోస్. దాని తర్వాత బ్రేక్ డౌన్, ట్రంప్ క్యాండిల్ ఇది, తర్వాత అప్. సో 15 మినిట్స్ చెక్ చేసినట్లయితే ఇక్కడ ఉంది మేజర్ రెసిస్టెన్స్. 15 మినిట్స్లో రెసిస్టెన్స్ చెక్ చేసినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది నాకు 24,765. మన యొక్క క్యాండిల్ బ్రేక్ డౌన్ అవ్వాలి. ఈ క్యాండిల్ బ్రేక్ డౌన్ అయితే, ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయితే బేరిష్ అయ్యే అవకాశం ఉంది, లేకుంటే బుల్లిష్ సైడ్ వేస్లో ఉండే అవకాశం ఉంది. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, ఈ యొక్క 3 చార్ట్స్ అనేవి అనలైజ్ చేశాము. బ్రీఫ్ అనాలిసిస్ ఉన్నాయండి. ఇలా అనాలిసిస్ చేయాలి, ఇంకా బెటర్గా అనాలిసిస్ చేస్తే చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మీరు ఇంతవరకు వచ్చారంటే మా వీడియోస్ అనేవి మీకు నచ్చుతున్నాయి అన్నట్టు అర్థం. సో సపోర్ట్ చేయండి. సపోర్ట్ ఎలా చేయాలంటే మీరు ఒక లైక్ బటన్ని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఒక వీడియోస్ అనేవి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.